ఆయన అనుకున్న వాగ్దానాలన్నీ ఏమీ ఒరిగియలేదు, ఏమి చేయలేదు. ఏంది ఈ రాబోయే పంచాయతీ ఎన్నికలుగా కూడా పాత పార్టీలకే అతీతంగా ఉన్నారు, కానీ కొత్త పార్టీకి ఏం అతీతంగా లేదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తాను చెప్పింది. బీసీ రిజర్వేషన్ 42% వస్తుంది. ఇప్పుడు మన ఖమ్మం చూసుకుంటే 11% వరకే వస్తుంది. దీనికి ఏం చెప్తారు? 42% వచ్చినప్పుడే మాట్లాడే విషయాలు మాట్లాడాలి. ఈ 11% అయితే ఏమైనా బీసీలు సరిపోద్దా? 65 నుంచి 70% బీసీలు ఉన్నారు. మరి 11% ఇస్తే ఎట్లా? అది దీని మీద మీ స్పందన? దీని మీద మా స్పందన ఏంటంటే బీసీలకి రిజర్వేషన్ 42% కావాలనే పోరాడుతున్నాం. అది మీ గ్రామాల అభివృద్ధి ఎలా ఉంది? మా గ్రామం అభివృద్ధిగా చూస్తారుగా. అగోదు ఇంద్రమ్మ రాజ్యం అగోదు చూడండి, అటు చూసి ముందు దాని కెమెరా కొట్టండి. అది సీఎం లెవెల్లో పోవాలి. అది లెక్క. ఎందుకని గత బీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెంబర్ 1, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఆడ వరి నాటేసేట్టుంది. అది ఎక్కడ లోపం అంటారు? ఎక్కడ లోపం అంటే పరిపాలన లోపం. సెక్రటరీ చెప్పారా మీరు? సెక్రటరీకి 100 సార్లు చెప్పినాం. ఇటు ఈని అటు వెళ్ళకూడతాడు. మనం చెబుతుంటే ఆయన నిద్రపోతుంటాడు. ఎందుకనంటే వాళ్ళది అధికార పార్టీగా. అది మరి దీని మీద మీరు ధర్నా ఏం చేయలేదా? ఇంకా ధర్నాలు ఏం చేయలేదు. జస్ట్ ఒక 25 నిమిషాల్లో చెప్పొచ్చాను. ఏంది ఆ మురికివాడి ఏంది, ఈ రోడ్డు ఉన్న రోడ్డు అక్కడే కాకుండా 100 మీటర్ల రోడ్డు ఖరాబ్ అవుతుంది కదా. అసలు ఇప్పుడు మన ఊరు 8 కిలోమీటర్లు, సిటీకి 8 కిలోమీటర్లు ఉంది. గజం 4,000, 5,000, 10,000 అమ్మేది కాకుండా ఇవాళ 1,000-1,500 కూడా కొనే దిక్కు లేదు కదా. మళ్ళీ నువ్వు వచ్చినాక ఇట్లా పడదు కదా అంటే తీపిస్తాను. నన్ను పోలీసు కంప్లైంట్ పెట్టి పోలీసు దళాన్ని పెట్టి తీయవయ్యా అని చెప్పిన. అయినా రోడ్డు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి కాబట్టి ఇంకా ఉంది చేసే పిరుళ్ళు. అది ఒక 20 నిమిషాలకి మాట్లాడండి. చివరిగా మీ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు? ఇక ఎన్నికలకు సంబంధించింది ఏంటనో ఈ అధికార పార్టీకి నూకలు జిల్లినట్టే. అది అంటే మేము 2000లో బాగా పథకాలు చేసినా మాదే గెలుస్తున్నాం ధీమాతో. అసలు 2 నెలల పథకాలు ఆయన వాగ్దానాలు చేసిండు. ఏమి ఇచ్చిండు? కేసీఆర్ ఇచ్చిండు డబ్బులేగా. అది డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి చెప్పు? డబుల్ బెడ్ ఇప్పుడు వాటికి తోడు ఇంకో 10 లక్షలు ఇస్తే మంచిగా కట్టుకుంటారు. డబుల్ బెడ్రూమ్ పిల్లడానికి మొగుడికేనా? 4 పిల్లగాళ్ళు అయితే డబుల్ బెడ్రూమ్ సరిపోద్దా? ఉచిత బస్సు ఎవరికి కావాలి? తనుకొని చద్దండి. ఉచిత బస్సు తనుకొని చద్దండి ఎవరికి కావాలండి? ఎవడు బెడ్రూమ్ ఉండండి ఆయన్ని. ఏంటంటే జనాల్ని పిచ్చోళ్ళని చేసి మోసాలు చేసి